ఇది ప్రపంచ యుద్ధం 2 కాలం. నాజీ జర్మనీ యూదులను వెంబడిస్తూ లక్షలాది ప్రాణాలను నాశనం చేస్తోంది. కాని ఆ చీకటి రోజుల్లో ఒక చిన్న కుటుంబం యేసు ప్రేమతో వెలుగై నిలిచింది. ఆ కుటుంబం పేరు టెన్ బూమ్ కుటుంబం. కోరీ టెన్ బూమ్ ఒక గడియారాల మెకానిక్ కుటుంబంలో పెరిగింది. వారి ఇల్లు దైవభక్తి, ప్రేమ మరియు సేవతో నిండిపోయింది. యూదులు నాజీల నుండి పారిపోతున్నప్పుడు వారికి ఆశ్రయం ఇచ్చేందుకు టెన్ బూమ్ కుటుంబం తమ ఇంటిలో ఒక రహస్య గదిని నిర్మించింది. అదే ది హైడింగ్ ప్లేస్. వందలాది ప్రాణాలు అక్కడ రక్షించబడ్డాయి. ఒకరోజు ఆ ఇంటి రహస్యం బయటపడింది. నాజీ సైనికులు వచ్చి వారందరినీ అరెస్టు చేశారు. కోరీ, ఆమె అక్క బెత్సీ జర్మనీలోని అత్యంత దారుణమైన రావెన్స్బ్రుక్ క్యాంపుకి పంపబడ్డారు. అక్కడ ఆకలి, చలి, కొరడాదెబ్బలు, ఇంకా మనుషులను జంతువులకన్నా చెత్తగా చూడటం. కాని బెత్సీ ఇలా చెప్పేది: కోరీ వారిని ప్రేమించాలి. యేసు వారికోసమే మరణించాడు. మరణం ఎదురైనా ఆమె విశ్వాసం చెదరలేదు. బెత్సీ అనారోగ్యంతో మరణించింది. కోరీ ఒక్కదానే నిలిచింది. కాని దేవుడు ఆమెను అద్భుతంగా విడుదల చేశాడు. ఆమె బ్రతికి బయటపడింది, యేసు ప్రేమను ప్రపంచానికి చెప్పేందుకు. యుద్ధం తర్వాత ఒక చర్చీలో దేవుని ప్రేమను ప్రకటిస్తున్న కోరీ యొద్దకు ఒక వ్యక్తి నడిచివచ్చాడు. అది కాన్సంట్రేషన్ క్యాంప్లో ఆమెను బాధించిన నాజీ గార్డ్. ఇప్పుడు నేను క్రైస్తవుడిని, నన్ను క్షమిస్తావా అని అతను అన్నాడు. కోరీ గుండెల్లో మళ్లీ ఆ బాధ, ఆ దెబ్బల జ్ఞాపకం వచ్చాయి. ఆమె మనస్సు లోలోపల అరుస్తోంది, నేనితనిని క్షమించలేను. కోరీ కళ్లను మూసి దేవుడితో ఇలా చెప్పింది: ప్రభువా, నేను క్షమించలేను, నువ్వే నన్ను నడిపించు. ఆ పవిత్ర క్షణంలో దేవుని ప్రేమ సముద్రంలా ఆమె హృదయంలో ప్రవహించింది. ఆమె అతని చెయ్యిని పట్టుకుని చెప్పింది: నేను నిన్ను క్షమించాను, యేసు నామంలో. కోరీ టెన్ బూమ్ జీవితం చెప్తోంది, క్షమించలేని వారిని క్షమించగల బలం దేవుని ప్రేమలో మాత్రమే ఉంది. ప్రతి గాయం నయమవుతుంది, ప్రతి మనస్సు ఆశతో నిండుతుంది యేసు ప్రేమలో.